ప్రస్తావన తీసుకురాలేదు. వాళ్ళు పెట్టిన దేశం అదృష్టవశాత్తు స్వామిపై ప్రజలకు విశ్వాసం ఉండబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి వెంకటేశ్వర స్వామి భూమి కూడా లేకుండా నిరుపేదం చేసేవాళ్ళని చెప్పి అబ్జర్వేషన్ ఇచ్చారు. అవున దేశ దిస్ ఇస్ సీరియస్ గా హైకోర్టు ఇచ్చిన అబ్జర్వేషన్స్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవన్నీ తీసుకొని మనం ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేస్తారో చెప్పకుండా ఏమీ లేదని ఒక బ్యాడ్ కేసుని ఒక అడ్వకేట్ ఏ విధంగా ఆర్గ్యూ చేస్తారో ఆ విధంగా ఆర్గ్యూ చేశారు వెంకటరెడ్డి గారు. దేవుని తరపున ఆర్గ్యూ చేయండి, మేము సంతోషపడతాం. కానీ ఆ దేవుని తరపున కాకుండా ఎవరైతే దేవుణ్ణి మోసం చేస్తారో వాళ్ళ తరపున మీరు ఆర్గ్యూ చేసి కేసును దోషుల తరపున ఆర్గ్యూ చేయడం మంచిది కాదు వెంకటరెడ్డి గారు. అదే మీరు చేశారు. ఇరవై దిశ ఒక మాటన్నర దిశ హైకోర్టు తహసీల్దారు కూడా బాధితాయుతంగా ఛార్జీ మరొకరికి అప్పగిస్తారు. అలాంటివి స్వామివారి బంగారు డాలర్ల విషయంలో లెక్కలుండాలి కదా. 15.5 లక్షల డాలర్లు కల్పించకుండా పోతే ఎప్పుడు ఎన్ని పోయాయని లెక్కలు కూడా లేవని చెప్పి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గారు, వన్ ఇట్ ఈస్ సబ్ జ్యుడిస్, ఇట్ ఈస్ ఇన్ ద కోర్టులో కేసు జరుగుతుంది ఒకటి. రెండోది జ్యుడిషియల్ ఎంక్వైరీ, వన్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఈజ్ ఎంక్వైరింగ్ ఇంటి. టూ థింగ్స్ మనం ఈ రెండు మనసులో పెట్టుకొని ప్లీజ్ సబ్మిట్. ఈ రెండు మనసులో పెట్టుకొని చెప్పండి. నేను ఎప్పుడు వస్తుంది అధ్యక్ష, హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా మనం ఇక్కడ చర్చించుకుంటాం. హైకోర్టులో ఉన్నప్పుడు కూడా శాసనసభలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఈ రోజు వెంకటేశ్వర స్వామి విషయాలు హైకోర్టులో ఒక పిటిషన్ ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడ చర్చించకుండా పోవడం లేదు అధ్యక్ష, మనం కూడా చర్చిస్తున్నాం. నేను చెప్పిండేది ఇప్పుడు అది వచ్చిండేది ఇంటరిమ్ జడ్జిమెంట్. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ రిఫరింగ్ టు. నేనేమన్నా అధ్యక్ష, కామెంట్స్ ఆర్ డిఫరెంట్ అండి. వి కెనాట్ టాక్ ఆఫ్ కామెంట్స్. నేను కామెంట్స్ అధ్యక్ష, ఆదేశాలు కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఆదేశాలు ఏమి ఇచ్చారంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మాస్టర్ జాబితాలో ఉన్న ఆభరణ వివరాలు, ప్రస్తుతం ఉన్న వెండి బంగారు నగలు వజ్రాలు పూజా సామగ్రి సహా అన్ని నగలకు సంబంధించిన వివరాలు సీల్డ్ కవర్ లో పెట్టి అక్టోబర్ 31 లోపల ఇమ్మన్నారు. రెండోది మీరు చూస్తే మీరు అన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ లేదంటే మంత్రి గారు చెప్తున్నారు, చీఫ్ అకౌంటెంట్ ఉన్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు అంటున్నారు. ప్రతి సంవత్సరం నగల లెక్కింపు కానీ పరిశీలన లేకుండా పోవడం, ఆడిట్ నిర్వహించకుండా పోవడం, ఈవో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వాల్లో ఎవరు బాధ్యతను అడిగారు. మన ఈవో అయితే ఒక మాట చెప్పాడు, నేను పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనంటే కాదు మీరు తీసుకోండి, వెంకటేశ్వర స్వామి నగలకు ఏ విధంగా అయితే సెక్యూరిటీ ఇస్తామో మీకు కూడా సెక్యూరిటీ ఇస్తామని చేసే పరిస్థితి. ఆదేశాలండి ఇవన్నీ కోర్టు కామెంట్స్ కాదండి. కామెంట్స్ we cannot discuss here, please. ఇవన్నీ డైరెక్షన్స్, టాకింగ్ అబౌట్ డైరెక్షన్స్. ఇప్పుడు if it is a judgment, it is different. Please, 1 minute. If it is a judgment, it is different. It is not direction. Their comments are different from judgments. Comments are different from this thing. Please. కాదండి, ఈ డైరెక్షన్స్ అంటే నేను చెప్పేది హైకోర్టు డైరెక్షన్స్. ఐఎమ్ సేయింగ్ ఈ గవర్నమెంట్ చేయవలసిన బాధ్యతలు చెప్పింది. ఆ విషయాలు నేను చెప్తున్నాను. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది. ఇవన్నీ కూడా మీరే కామెంట్ అన్నారు. హైకోర్టు హైకోర్టు ఆదేశాలు ఉన్నారు. కామెంట్ కాదు, హైకోర్టు ఆదేశాలు అని చెప్తున్నాను. రైట్, ఎస్. అబ్జర్వేషన్ కాదండి, ఆదేశాలు ఇచ్చారు మీ ఈఓకి. టీటీడీ ఈఓకి ఆదేశాలు ఇచ్చారు. మీకు ఆదేశాలకు అబ్జర్వేషన్స్ డిఫరెన్స్ నేను చేయలేను. చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అదే మరి దిశ వాళ్ళు ఒక మాట మాట్లాడినప్పుడు కమిషన్ నియమించాలన్న పిటిషన్ నగల లెక్కింపుల అవకతవకలపై ఆగస్టు 11 విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఏం చర్య తీసుకున్నారో తెలియజేయాలని చాలా స్పష్టంగా అడిగారు. మీరు ఇప్పుడు మేము అడిగితే ఏం చెప్తున్నారు, మళ్ళా ఎగ్జామిన్ చేస్తామంటున్నారు. రిపోర్ట్ ఎప్పుడో ఇచ్చారు, ఏం యాక్షన్ తీసుకున్నారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కడాన దిశ తనకు వచ్చే బెదిరింపులు ప్రలోభాలకు సంబంధించి పిటిషన్ అఫిడవిట్ దాఖలు చేయాలి. అది కూడా చెప్పారు. బయట బెదిరిస్తున్నారంటే మీరు అన్నారు ఎవరు బెదిరించలేదన్నారు. కోర్టే డైరెక్షన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఫైల్ చేయమని ఇచ్చారు. అధ్యక్ష, ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా వరకు ఇలాంటి అవకతవకలు కానీ చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచిస్తే పాలక మండలి గురించి మాట్లాడారు మంత్రి గారు. ఏమీ డిఫరెన్స్ లేవు, ఏదైనా ఉంటే చాలా లైట్ గా మాట్లాడుతూ అలాంటివి ఉంటే పరిష్కారం చేస్తాను విధంగా మాట్లాడారు. మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఒక కుటుంబంలో కూడా కలహాలు ఉంటాయి ఆ విధంగా తీసుకుంటామని మాట్లాడారు. మీరు ఇక్కడ చూస్తే ఆదికేశ్వర నాయుడు పైన సభ్యుల ఆరోపణలు ఏమని, గెస్ట్ హౌస్ లోని గదులన్నింటినీ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు.
అదే మరి అన్నదానానికి ఇచ్చిన నిధుల్ని భారీ ఎత్తున దుర్వినియోగం చేశారు. సొంత అతిథి గృహానికి దేవస్థానం నిధులు వినియోగించారు. స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముకున్నారు. సుప్రభాతం, అర్చన, విఐపి దర్శనాలు, వారోత్సవ సేవలకు సంబంధించి వేల సంఖ్యలో తన వారికి అప్పచెప్పుకున్నారు. వాళ్ళని అనుమతిచ్చారు. టీటీడీ అద్దె భవనాన్ని డీకే సొంత భవనంగా ఉపయోగించుకున్నారని వారు ఆరోపించారు. తిరిగి టీటీడీ బోర్డు చైర్మన్ మెంబర్స్ పైన చెప్పారు అధ్యక్ష. తుమ్మలగుంట గ్రామంలో చెవిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలయానికి టీటీడీ నిధులు ఖర్చు పెడుతున్నారని చెప్పి దీనికి అవసరం వచ్చిందని వారు ఆరోపించారు. 2007-2008లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీఐపీ దర్శనాలకు ఏ మేరకు ఉపయోగించుకున్నారో చెప్పమని వారు చెప్పారు. అంటే వీఐపీ దర్శనానికి ఇచ్చే టికెట్లు కూడా అమ్ముకుంటున్న విధంగా ఒకరినొకరు ఆరోపణ చేసుకున్న తర్వాత Conclude చేయండి. ఇది సీరియస్ విషయం కాదా అండి మీకు? ఇంకా కమిటీ ఎందుకండి? నేను అడుగుతున్నాను. దేవుని యొక్క పవిత్రతను కాపాడాలంటే మేము చెప్పక్కర్లేదు. ఆ రోజే టీటీడీ బోర్డు కమిటీని పూర్తిగా రద్దు చేస్తుంటే ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవారు. రైట్. నేను అడుగుతున్నా, ఇప్పుడు మొహమాట ఎందుకు అడుగుతున్నాను? ఏ స్పెసిఫైడ్ అథారిటీ ఉంది. మీరు ఒక నమ్మకాన్ని కల్పించండి. మాటల్లో నమ్మకాన్ని కల్పించలేరు. కొన్ని యాక్షన్స్ తీసుకోవాలి. ఈ రోజు పేపర్లో వచ్చాయి, హైకోర్టు అబ్జర్వ్ చేసింది, కౌన్సిల్లో డిస్కస్ చేశారు. ఈ రోజు అసెంబ్లీలో మేమందరం కూడా రమణ కుమార్ రిపోర్ట్ కూడా పెట్టాం. చాలా విషయాలు మీకు చెప్పాం. ఎప్పుడైనా అధ్యక్ష ఆరోపణలు లేకుంటే అవకతవకలు కొన్నే మన దృష్టికి వస్తాయి. చాలా దారుణంగా జరుగుతా ఉంది. నేను అడుగుతున్న అధ్యక్ష మిమ్మల్ందరినీ, ఇంత రాష్ట్రంలో దేశంలో పెద్ద ఎత్తున భక్తులు చర్చిస్తున్నారు. అక్కడ టీవీలు పెట్టి మాట్లాడుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కరుణిస్తాడు, మాకు ఎప్పుడు దర్శనం జరుగుతుంది, ఈ అవకతవకలు ఎప్పుడు పూర్తిగా కంట్రోల్ అవుతాయో Please అడిగే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. Conclude. ఇలాంటివి వచ్చినప్పుడు నేను అడుగుతున్నాను అధ్యక్ష మంత్రి గారిని, ఒక పక్కన టీటీడీ బోర్డుని డిజాల్వ్ చేయడం, ఇమ్మీడియట్ గా మీరు డిజాల్వ్ చేసి స్పెసిఫైడ్ అథారిటీని వేయండి. దీనివల్ల ఏమి నష్టం లేదు, ఒక నమ్మకం కలుగుతుంది, కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, పవిత్రతను ఏ విధంగా కాపాడుకోవాలో ఇక్కడి నుంచి ప్రారంభించే అవకాశం వస్తుంది. అర్చకుల విషయం చెప్పారు, చాలా సంతోషం. అవసరమైతే ఇంకా లిబరల్ గా ఇద్దాం. అవినీతి లేకుండా వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలి. Right. వాళ్ళ కుటుంబాలు బాగుండాలంటే అర్చకులకు ఉండే వెల్ఫేర్ ఫండ్ కానీ జీతాలు కానీ పెంచుదాం, ఇంకా ఎక్కువ ఇవ్వండి. మేము కూడా పూర్తిగా సమర్థిస్తాం. అందరం కలిసి అర్చకుల్ని అన్ని విధాల ఆదుకుంటే వాళ్ళు కూడా పూజలు కానీ భక్తి కానీ ఇవన్నీ పెంచే అవకాశం వస్తుంది. కంక్లూడ్ చేయండి ప్లీజ్. అదే మరి అధ్యక్ష, ప్లీజ్ కంక్లూడ్. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈ రోజు ఎన్ని ఉన్నాయి? మేము అడిగేది వారిని ఒక హౌస్ కమిటీ వేయండి. రైట్. హౌస్ కమిటీ వేసి వాస్తవాలు తీసుకొద్దాం. అక్కడ ఇంకా ఏమైనా తప్పులుంటే మీకు మొహమాటం ఉండొచ్చు. నిన్న ఒక విషయం ఆలోచించడం వెంకటరెడ్డి గారు,